కనీసం 5-6 మంది బతికిందురు అని చెప్పి చిన్న చెప్తా ఉన్నాడు. కనీసం అంటే 5-6 మంది బతికిందురు అని చెప్తా ఉన్నాడు చిన్న. అంటే ఎవరు రాలా. చివరికి చిన్న ఒక చైనీస్ బోటుకు దేవుడి దయతో కనీసం చైనీస్ బోటు కనీసం చూసి తనని కనీసం పికప్ చేసుకున్నారు. తెల్లవారుజా పొద్దున 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు 5వ తారీఖున పొద్దున 8:30 గంటలకు పికప్ చేసుకుని మిగతా వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. అది చిన్న పరిస్థితి. ఇక్కడ చూస్తే స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు. ఏ ప్రభుత్వము స్పందించలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలు స్పందించలేదు. మరోవైపున ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే తప్పు జరిగింది అని ఒప్పుకుంటే ఎక్కడ వీళ్ళకు గవర్నమెంట్ తప్పు జరిగింది అని ఒప్పుకున్నట్టు అవుతుందేమో అని చెప్పి ఏకంగా 3 మెంబర్ కమిటీ రిపోర్ట్ ఒక సిట్ వేసినారు. ఆ సిట్ ఒక 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ వేసినారు. ఆ సిట్ రిపోర్ట్లో దొంగ మాటలు ఈ 3 మెంబర్ కమిటీ ఫైండింగ్ రిపోర్టు 3 మెంబర్ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టు ఇది ఒకసారి చూడండి. ఈ రిపోర్ట్ చూస్తే ఇందులో వీళ్ళు రాసిన మాటలు ఏమిటో తెలుసా? The families of the crew received information about the incident in the early hours of 5th July 2026 at around 5 AM. అంటే తెల్లవారుజామున వరకు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషనే రాలేదు. ఆ తర్వాతనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినారు అని చెప్పుకొస్తా ఉన్నారు. అంటే పగలే ఒక తప్పు నువ్వు చేసి నువ్వు కన్నా సరైన సమయంలో స్పందించి ఉంటే వీళ్ళందరూ బతుకుండే వాళ్ళని తెలిసి స్పందించకపోవడం నీ తప్పు అయితే ఆ తప్పును కవర్ చేసుకునేదానికి మీ 3 మెంబర్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇలా తప్పుడు రిపోర్ట్లు రాస్తా ఉన్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వం అన్నది నిజంగా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే ఈ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగింది. కనీసము ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు. డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసే ఆవిడ కూడా కనీసము రాను కూడా రాలా. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాలా. కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. పైగా ఏమంటారు తెలుసా? వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో వీళ్ళ కుటుంబాలను వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. హోంమంత్రి డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే మంత్రి అనితమ్మ గారు వీడియో కాల్లో పరామర్శించినామని చెప్తారు. ఒక్కరంటే ఒకరు కనీసము బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం ఎవరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసం వీళ్ళ ఇళ్ల కాడికి వచ్చి వీళ్ళను ఓదార్చి తప్పు జరిగిందమ్మా, ప్రభుత్వం తప్పు చేసేది, కలెక్టర్ స్పందించలేదు, అది మా తప్పే, సిఏ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలేదు, అది మా తప్పే, దానికి క్షమాపణ చెప్తా ఉన్నామమ్మా, మీకు కనీసం మనిషిని తీసుకొని రాలేకపోయినా కూడా కనీసం మీ కుటుంబానికి తోడుగా మేము ఉంటామమ్మా అని చెప్పి కనీసం 4 మాటలు మాట్లాడలేకపోయారు ఈ మంత్రులు. ఈ ముఖ్యమంత్రి గారు కనీసం ఆ మంత్రులను పంపించేనా కానీ కనీసం ఆ మాటలైనా చెప్పించలేకపోయాడు. ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక ఘటన జరిగి నువ్వు స్పందించి ఉండింటే, రాత్రికి రాత్రి నువ్వు కానీ రియాక్ట్ అయ్యి ఉంటే కనీసం 5-6 మంది కనీసం బతుకుంటారు అని చెప్పి తెలిసి ఉన్నా కూడా
ఆశ్చర్యం కలిగించే విషయంగా ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్ ఇక్కడ నుంచి 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పంచినాం. అంటే ఎవరు చనిపోయినా కూడా వేటకు వెళ్ళి ఎవరు చనిపోయినా కూడా ఆ మత్స్యకారుల కుటుంబం ఆవేదనకు లోనవుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మానవతా దృక్పథంతో ఆ రోజు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షలు 10 లక్షలు పెంచింది. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరొకసారి ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలి అని అంటే కలెక్టర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక కంప్లైంట్ కానీ చేతికి వస్తే మనుషులు చనిపోతా ఉన్నారు వెంటనే ఆదుకోవాలి అని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే స్పందించే తీరును మెరుగుపరచాలి అని అంటే ప్రభుత్వం అన్నది ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి ఆ అధికారులకు ఒక షాక్ తగిలితే తప్పనిచ్చి స్పందన అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా. చిన్న బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. ఇదే కాదు ఖచ్చితంగా బోటు కూడా, కొత్త బోటు కూడా వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. కనీసం ఈ మాదిరిగా ప్రభుత్వం అన్నది షాక్ తగిలితే తప్పనిచ్చి కనీసం రేపు పొద్దున అధికారులు అనే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇంత సివియర్ గా రామిఫికేషన్స్ ఉంటాయి, ఇంత సివియర్ గా పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పిదం అనేది ఉండకూడదు అని జాగ్రత్తలు పడతారు. ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే వెంటనే పరిగెత్తి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేము చేస్తున్నాం. నాది బాధ్యత, ఖచ్చితంగా చేపిస్తానని మాట చెప్తాను. చేయిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా
ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా స్పందిస్తా ఉంది అని అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకసారి గత ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పలికింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి. 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు ఇక్కడే విశాఖపట్నంలోనే కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం. ఏకంగా వెంటనే 80% ఆ బోటు విలువలో 80% విలువ కట్టి 7,11,00,000 రూపాయలు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసినాం ఆ రోజు 2023 నవంబర్లో. ఇది ఒకటే కాకుండా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే మేలు అదే రోజే జరిగింది. ఇదొకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి, అన్నా పాకిస్తాన్ లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈరోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకుని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో మళ్ళీ 2019లో మళ్ళీ మత్స్యకారులను 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ లో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ లో వాళ్ళందరూ కూడా నిర్బంధానికి లోనవుతే ఆ 9 మందిని కూడా సురక్షితంగా అప్పట్లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో దౌత్యం చేసి సురక్షితంగా బంగ్లాదేశ్ నుంచి కూడా మళ్ళా అప్పట్లో తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇది ఒకటే కాదు, ఇలాంటివన్నిటికీ కూడా పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని నిజంగా మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్ళి బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు వెళ్ళి అక్కడ వాళ్ళు నిర్బంధానికి లోను కాకూడదు అని చెప్పి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడి మడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపు తిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాము. వేగంగా పనులు కూడా చేయించడం మొదలుపెట్టాం. ఇవి కాక మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక,
రాయదరువులో కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా పనులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఇవన్నీ కూడా చేశాము అని అంటే ఒక మానవత్వంతో చేశాం. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇరుకులు పడాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి ఇక్కడే మన వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు ఉండాలి. మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. మన ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ తిరిగి వచ్చిందంటే ఈ 10 ఫిషింగ్ హార్బర్లలోనూ కూడా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లలో కనీసం అంటే 10,000 బోట్లు కనీసంగా తిరుగుతూ ఆ 10,000 బోట్లకు సంబంధించి 10,000 బోట్లకు సంబంధించి ఒక్కొక్క బోటుకు 7-8 మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70-80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ లోన్ మరో 50% లోన్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద నిలబడే గొప్ప అడుగు పడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మారింది. ఈరోజు జరుగుతూ ఉన్నది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లు మనం ఎవరైతే మత్స్యకారుల కోసం మనం కట్టించాలని మనం అనుకుంటే ఆ ఫిషింగ్ హార్బర్లు ఇవాళ స్కాములు చేస్తూ అమ్ముతున్నారు. జువెల్దిన్న ఫిషింగ్ హార్బరు చేపల కోసం పోయే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి ఆ బోట్లను పార్కింగ్ చేసే దానికోసం ఆ హార్బర్ను వాడాల్సిన చోట ప్రైవేటుకు చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నాడు. నిజంగా ప్రతి మత్స్యకారు సోదరులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం